ఎవరు నీతిమంతులంటే లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. అందుకే ఆదికాండంలో మనం అబ్రహామును చూస్తాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పేసి దేవుడే అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము దేవుడు నమ్మటం వల్ల అది అతనికి నీతిగా ఎంచబడి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొర ఆయన చెవి యొక్కే దేవుడు. నీతిమంతులు మొర పెట్టినప్పుడు ఆయన చెవి యొక్కి వినే దేవుడు. దేవుడు ఆ చిన్నవాడి మొర వినెను. ఈ చిన్నవాడు ఎవరు? దేవుడు ఆ చిన్నవాడి మొర వినెను అని అంటే ఈ చిన్నవాడి పేరు ఇస్మాయేలు. ఈ చిన్నవాడి పేరు ఇస్మాయేలు. అబ్రహాము మొదటి సంతానము. హగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయేలు. వారికి ఎదురైన పరిస్థితిని బట్టి హగరు ఆ కుమారుని తీసుకొని అరణ్యంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయి, ఇంకా నా వల్ల కాదు, నా జీవితం ఇక్కడతో అయిపోయింది, ఇంకా ఏ దుష్టముఖమో ఏదో వచ్చేసి నన్ను తినేసిద్ది, నా కుమారుని తినేసిద్ది, నా జీవితం అయిపోయింది అని చెప్పేసి కుమారుడు కేకలు పెట్టి ఆకలి కొరకు ఏడుస్తుంటే ఆ కుమారుని అక్కడ పడుకొని పెట్టేసి ఏమో అలాగే కూర్చొని చూస్తుంటే ఈ కుమారుడి ఏడ్పు దేవుడు విన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీతిమంతుడి యొక్క గర్భవాసం నుంచి వచ్చిన కుమారుడి ఏడ్పునే దేవుడు మొరగా ఉంటే, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడి నీ మొర దేవుడు ఆలకించడా? నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? నీ కన్నీటిని దేవుడు చూడవడా? ఆయన నిశ్చయంగా మన మొర ఆలకించే దేవుడు. నిశ్చయంగా మన దుఃఖ దినాలన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.